రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా శనివారం నిర్వహించిన బీసీ బంద్ విజయవంతం కావడం పట్ల జాతీయ బీసీ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బీసీ సంఘం ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్ఛార్జ్ దండు వినోద్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా దండు వినోద్ మాట్లాడుతూ బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయడమే లక్ష్యంగా బీసీ జేఏసీ నాయకులు ఆర్ కృష్ణయ్య, గవ్వల భరత్ కుమార్ పిలుపు మేరకు నిర్వహించిన ఈ బంద్ రాష్ట్ర వ్యాప్తంగా విశేష విజయాన్ని సాధించిందని పేర్కొన్నారు. బంద్ విజయవంతం కావడానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యంగా బంద్ కు సంపూర్ణ సహకారం అందించిన వ్యాపార, వాణిజ్య విద్యా సంస్థలు, బార్ అసోసియేషన్, ఇతర కుల సంఘాలు, వ్యాపార సంఘాల ప్రతినిధులు, అలాగే అఖిలపక్ష నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. రాబోయే రోజుల్లోనూ ఇదే ఉత్సాహం కొనసాగించాలని, బీసీల రాజకీయ సామాజిక హక్కుల సాధనలో అందరూ భాగస్వామ్యం కావాలని ఆయన పిలుపునిచ్చారు. నేడు బంద్ విజయవంతం అవడాన్ని చూస్తుంటే మరో 2-3 ఏళ్లలో బీసీ హక్కుల సాధన సాధ్యమవుతుందని నమ్మకం కలుగుతుందని పేర్కొన్నారు. అంతేకాక ప్రస్తుతం రాష్ట్ర రాజకీయ పరిస్థితులను పరిశీలిస్తే అన్ని రాజకీయ పార్టీలు బీసీలపై ఒకే విధమైన నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తున్నాయని విమర్శించారు. పార్లమెంట్ లో బీసీల రిజర్వేషన్ బిల్లును బీజేపీ ప్రభుత్వం తీసుకురాకపోయినా ఇతర పార్టీలకు చెందిన పార్లమెంట్ సభ్యులు ప్రైవేటు బిల్లుగా ప్రవేశపెట్టే అవకాశం ఉన్నప్పటికీ ఎవరూ ముందుకు రాకపోవడం విచారకరమని అన్నారు. రాష్ట్రంలో బీసీలు ఇప్పుడు రాజకీయ పార్టీల వైఖరిని గమనిస్తున్నారని, రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్లతోనే తగిన గుణపాఠం చెప్తారని దండు వినోద్ హెచ్చరించారు. వాళ్ళందరూ సంపూర్ణ మద్దతు ప్రకటించడం జరిగింది. వారందరికీ ధన్యవాదాలు. దాంతో పాటు జిల్లాలోని 371 మంది మా కమిటీ సభ్యులు, అంటే గ్రామ అధ్యక్షుల నుంచి మొదలుకుంటే జిల్లా కమిటీ మెంబర్ వరకు ప్రతి ఒక్కరు దీనిలో పాల్గొని అందరూ వాట్సాప్లో మెసేజ్ చేయడం, వీడియోలు పంపించడం జరిగింది. వారందరికీ శిరస్సు వంచి నమస్కారం చేస్తూ ఉన్నా. దీంతో పాటు బీసీలందరికీ ఇవాళ ఒక క్వశ్చన్ ఏం రేజ్ అవుతుందనంటే, అన్ని పార్టీలు కలిసి ఇవాళ మద్దతు ప్రకటించినాయి, మరి దొంగెవరు అన్నట్టు మాట్లాడుతున్నారు. దీనిలో వాస్తవంగా మాట్లాడుకుంటే 3 పార్టీలది తప్పిదం ఉన్నది. మూడు పార్టీలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు, బీసీ సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారు అని చెప్పి నేను భావిస్తూ ఉన్నా. ఎందుకు అనంటే బీజేపీ పార్లమెంట్లో బిల్లు పెట్టచ్చు, వాళ్ళు అట్లా తప్పించుకుంటున్నారు. రెండోది కాంగ్రెస్ ఏం చేయొచ్చు అని అంటే, కాంగ్రెస్ ప్రైవేట్ మెంబర్ బిల్లు పెట్టచ్చు. ప్రైవేట్ మెంబర్ బిల్లు అని అంటే ప్రధాన మంత్రులు, సహాయ మంత్రులు కాకుండా ఏ ఎంపీ పెట్టినా, ఈవెన్ బీజేపీలో ఒక సింగిల్ ఎంపీ పెట్టినా కానీ దాన్ని ప్రైవేట్ మెంబర్ బిల్లు అంటారు. ఆ ప్రైవేట్ మెంబర్ బిల్లు కాంగ్రెస్ వాళ్ళు పెట్టచ్చు, రాజ్యసభలో టీఆర్ఎస్ వాళ్ళకు ఉంది, వాళ్ళు కూడా పెట్టచ్చు. ఒకవేళ వీళ్ళు ఏమనుకుంటారంటే ప్రతిపక్షంలో ఉండి ఆ బిల్లును బెంచ్ పైకి, అంటే ఆ సమావేశంలోకి తీసుకొస్తారో లేదో అనే డౌట్ ఉంటే, వాళ్ళకు తీసుకురాకపోతే బీసీ సమాజం పట్ల వాళ్ళకున్న వైఖరి అనేది బయటపడుతుంది కదా. మీరు దానికి ఎందుకు ముందుకు వస్తలేరు? నేను ఈ 3 పార్టీలు అనేది డ్రామాగానే భావిస్తా ఉన్నా. ఇవాళ చేసిందని ప్రజలను మభ్యపెట్టి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారనే భావిస్తా ఉన్నా. కేవలం బీసీ సమాజం ఆలోచించాల్సింది ఏంటంటే, ఈ రోజు మనం ఒక మొట్టమొదటిసారిగా బంద్ పిలిపించిన సందర్భంలో ప్రతి పార్టీ, ప్రతి సంఘం, ప్రతి యూనియన్, ప్రతి ఒక్కరు మనకు సపోర్ట్ ఇచ్చారు. సపోర్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మన బలం, మన ఐక్యత ఈ రోజు కనిపించింది కాబట్టి అన్ని పార్టీలు, అన్ని సంఘాలు మనకు మద్దతు ఇవ్వడం జరిగింది. భవిష్యత్తులో కూడా అంటే మనకు తెలంగాణ ఉద్యమం తీసుకురానికి ఎంతైతే సమయం పట్టిందో అంతకంటే తొందరలోనే రాబోయే 2-3 ఏళ్లలోనే మనకు కావాల్సిన హక్కుల్ని, రాజకీయపరమైన హక్కులు, విద్యాపరమైన హక్కులు, ఉద్యోగపరమైన హక్కులు, ఇట్లా ప్రతి ఒక్క దాంట్లో మనం అన్ని పొందగలుగుతామని చెప్పి నేను భావిస్తూ ఉన్నా. దీనికి సహకరించినటువంటి బీసీ సంఘాలు, దాంతోపాటు అన్ని రకాల సంఘాలు, యూనియన్లందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.